దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఇప్పుడు మనం మొగిలి దేవరకొండ పైన ఉన్నాం. అవును సార్. ఈ దేవాలయాన్ని ఇంతలా తీర్చిదిద్దిన భక్తుడు రెడ్డప్ప గారు. వారితో మాట్లాడుతూ ఈ దేవాలయం గురించి మొత్తం వివరాలు తెలుసుకుందాం. రెడ్డప్ప గారు, ఇప్పుడు మీది ఏ ఊరు? మనం జరారపల్లి, కేలపట్ల పంచాయతీ. మీ వృత్తి ఏమి? మా ముఖ్య వ్యవసాయం. వ్యవసాయం చేస్తూ ఈ దేవాలయాన్ని దేవాలయం ఈ గుడికి డెవలప్మెంట్ కాడికి వచ్చినాం. మీకు ఎందుకు అనిపించింది ఇక్కడ దేవాలయం? ఇక్కడ ఒక ముహూర్తం అనే ఒక ఆయన ఉండింది సార్, గంటా ముహూర్తం అనేసి. ఆయన ఇప్పుడు ఆడ పోటులో ఉంది, అక్కడ పోటులో ఉంది. ఆయమ్మ నెలకు ఒక తడు వచ్చేది, చుట్టుపక్కల ఊర్లంతా అడుక్కునేది, చుట్టుపక్కల వాళ్ళంతా తొడుక్కొని వచ్చేది. పౌర్ణమి నాడు వచ్చి పూజ చేసేది, అభిషేకం చేసేది. ఏడొచ్చి 10 మందికి అన్నం చేసి పెట్టేసేది. తెల్లారి అభిషేకం చేసుకొని మళ్ళీ పాత్రలో ముళ్ళు అంతా మూట కట్టుకొని ఎత్తుకొని మళ్ళీ పొలం నీరు పుడిచేది. ఎవరు? ఆయమ్మ. సరే, ఆయమ్మతో కూడా ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు, పల్లమనేరు పక్క గ్రామం వాళ్ళు, చుట్టుపక్కల గ్రామం వాళ్ళంతా ఆయమ్మతో కూడా పవనం నాటికి వచ్చేవాళ్ళు. వచ్చి తెల్లవారితో మళ్ళీ పోయేవాళ్ళు. అప్పుడు ఆయమ్మ ఏం చేసిందంటే కొన్ని దినాలకి మళ్ళీ మా ఊర్లో కూడా మనం జరారపల్లిలో నుంచి కూడా పెద్దలు వస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళతో కూడా నేను కూడా వచ్చిన వాళ్ళతో కూడా అప్పుడు అవ్వ మాట్లాడితే అప్పుడు కొన్ని దినాల నుంచి నేను వాళ్ళు వచ్చిపోతా ఉంటే నేను కంటిన్యూగా వచ్చిపోయే పని చేసినాను అనమాట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, నాయన ఈ పనులంతా చేయాలంటే నాతో కాదు, నువ్వు దగ్గరుండి చేయించినాయనా అనేసి చెప్పింది. అప్పుడు ఈ మెట్లు కట్టడం కానీ, ఆ గ్రిల్స్ పెట్టడం కానీ, నీళ్ళ పైన బండ్లు పరచడం కానీ, ఆడ దేవుల్ని పార్వతమ్మ ఒకటేసారి ఇక్కడ ఉండేది, ఈశ్వరుడు జలకంఠేశ్వరుడు అని మళ్ళీ ఆమె పెట్టింది. స్వయంభూ పార్వతీదేవి ఉండేది, ముగిల్లో ఉండేది గంగాదేవి ఈశ్వరుడు. ఈయన ఆడికి ఈడికి పోవడం రావడం ఈశ్వరుడు. గంగాదేవి ముగిల్లో ఉండిపోతుంది, ఇయ్యమ్మ ఇక్కడ ఉండిపోతుంది. ఆయన ఈడికి ఆడికి వచ్చిపోయేది. అటువంటి పరిస్థితుల్లో ఆ యవ్వ ఏం చేసిందంటే కొన్ని దినాలకి రోడ్డు ఇక్కడ ఏమి లేదు, మనుషులతోనే ముగిల్లో నుంచి మోసుకొని వచ్చేది. భీమ్ కానీ పాత్రలు కానీ అన్నీ ఇక్కడ దాగుంది సార్. అక్కడ ఇది ఉన్నది చూడు, మిద్ది అక్కడ ఒకటి ఉన్నది, అక్కడ కనపడుతుంది గిన్నెరుమాను. ఆ గిన్నెరుమాను కాడ ఒక దావ ఉన్నది. ఆ కాలంలో ఇది దావలేదు, అది దావలేదు. ఆ దావలో నడుచుకొని ముగిల్ నుంచి సిమెంట్ మూటలు కానీ, భీమ్ కానీ, పాత్రలు కానీ అన్నీ తెచ్చేవాళ్ళు. తెచ్చి ఇక్కడ చేసుకొని అభిషేకం చేసుకొని తెల్లారితో పూజ చేసుకొని దిగబడి పూడ్చేవాళ్ళు. మళ్ళీ ఇంకా కొన్ని దినాలకి ఆయనతో కూడా నేను వస్తా ఉన్నప్పుడు, నాయన దీని ఏదైనా ఒక డెవలప్మెంట్ చేయాలి అనేసి అన్నప్పుడు సరే అమ్మ అని చెప్పేసి ఆడ బిచ్చిమెత్తి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని ఈ పనులు డెవలప్మెంట్కి వస్తే అప్పుడు ఈ మెట్లు కట్టడం కానీ, గ్రీల్స్ పెట్టడం కానీ, కోనేరు మీద బండ్లు పెట్టడం కానీ ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు అవన్నీ అడిగిన, అవ్వ ఈడ చరిత్ర ఏమి, ఈ కొండ మీద చరిత్ర ఏమి అని అడిగిన. అప్పుడు అడిగితే, నాయన ముగిలేరుపల్లి అని ఒక అతను, ముగిలి పక్కలో ఊరది ముగిలేరుపల్లి అనేది, ముగిలప్ప అని అయినా ఏకిలి దొరల వాళ్ళు వచ్చి ఆవులు మేపేది. ఈ అడవిలో ఆవులు మేపుతా ఉండేటప్పుడు ఒక ఆవు ఏం చేసిందంటే ఎప్పుడు మేసేలే, నీళ్ళు తాగేలే, ఎప్పుడు నమ్ములేసుకుంటా ఉండేది. ఆవు మొట్టుకు నున్నగానే ఉంటుంది. అప్పుడు ఈ ఆవు దొడ్లో పాలేదు, దోన్ని నున్నగా పెట్టుకుంది, ఆవు నున్నగా ఉంది. ఆవు నున్నగా ఉండేటప్పుడు దీన్ని చూడాలి మనము, ఇది పొగులు కూడా మేదే అనేసి 2 దినాలు కావిలి కాసినాడు. ఒక దినమేమో నిలిచిపోయింది, అది రెండో దినము సాగేసింది. సాగేసి ఈ దావన వచ్చి ఈ సొరంగంలో పోయింది. మేత తినకుండా ఎప్పుడు అది ఉపవాసం ఉండిందో దాన్ని అంటబడినాడు. ఇది మేయదు, పాలు పిండదు కదా, దీన్ని ఇప్పుడు చూద్దామని చెప్పేసి దాన్ని అంటపడితే అది నేరుగా దేవరకొండలోకి వచ్చింది. దేవరకొండలోకి వచ్చి పాలు నేరుగా పోయింది. నేరుగా పోతే నీళ్లు 100 అడుగులు పొడుగున్నాయండి సార్, వెడల్పు. కొండలో దేవుళ్ళు కాడ 100 అడుగులు పొడుగున్నాయంట ఇంతలో నీళ్లు. ఆ నీళ్ళలో దాటి ఆవు ఆ పక్కకు పోయిందంట. పోతే అది బజార్లుగా ఉన్నదంట, బజార్లుగా ఉన్నదంట. ఈ ధనుము అనేది బంగారు అనేది ఉన్నది కదా, ఎత్తుకొచ్చి గంపలతో పోసేవాళ్ళు పోస్తా ఉంటే మళ్ళీ ఇంకా కొంచెం గంపల్లోకి పోస్తా ఉంటే ఎత్తుకొని పోతా ఉన్నారంట. అప్పుడు ఈ ముగిలప్ప ఆడికి పోయినాడు ఆవుతో కూడా. పోయి ఒక స్తంభం పక్కలో నిలబడుకున్నాడు అంట. స్తంభం పక్కలో నిలబడుకొని అప్పుడు ఆవు పిండి పెడితే తినలా, దానికి ఒక రకంగా ఉండిపోయింది అది. అప్పుడు ఈశ్వరుడు అనుకొని, వచ్చిండే బాలు నాకు తెలుసు, నువ్వు భోంచేయమ్మా అని చెప్పేసిందంటే అమ్మవారు కుర్చీ పెట్టినారు, పిండి వంటలు పెట్టినారు, తినింది, బకెట్ పెట్టినారు, పాలు ఇచ్చేసింది. మళ్ళీ తిరుక్కున్నప్పుడు ఈ మొగిలప్పని అడిగినాడు, మొగిలప్ప నువ్వు వచ్చిన కారణం ఏమి, ఎందుకు రావాలంటే, స్వామి ఇది
ఆవుల దొడ్లో పాలిచ్చేలే, అడవిలో మేసేలే, నమిరేస్తా ఉంటుంది. అందు గురించి ఇది ఏడబోతుంది, ఏడ మేతింటుంది కూడా వచ్చేసినాడు స్వామి ఏం చెప్పేసింది అని స్వామి శివునికి చెప్పినాడు. శివునికి చెప్తే సరే నీకేం కోరిక కావాలో కోరుకో, ఆ కోరికని నేను ఇస్తా అనేసిందంటే అనేసి చెప్పినాడు. సరే స్వామి నాకు ఏమి వద్దో, ఏడ ఆకలి అవుతే ఆకలి అయినప్పుడు నాకు అన్నం ఇస్తే చాలు, అన్నం వస్తే చాలు, నాకు ఇంకేం కోరికలు లేవు అనేసిందే మొగిలప్ప చెప్పేసినాడు. సరే ఆ కోరిక నేను ఇస్తా, ఈ రహస్యం అనేది ఎవరికి చెప్పకూడదు, పళ్ళుల్లో ఎవరికి చెప్పకూడదు ఈ రహస్యం ఉంటా, ఈ రహస్యం కానీ చెప్తే తలబగిలి చచ్చిపోతావు అనేసిందే చెప్పేసినాడు. సరేలే స్వామి నేను ఎవరికి చెప్పను అని చెప్పేసింది అనేసి ఆడికి మొగిలప్ప చెప్పినాడు స్వామితో. సరే వచ్చేసినాక కొన్ని దినాలకి ఈయన ఏం చేసినాడంటే వీటికి రాకముందు 2 ముద్దలు తినేది, 2 ముద్దలు అడవికి కట్టుకొని వచ్చేది. అటువంటి తినేవాడు ఈడు ఎప్పుడు దేవుని దగ్గర వరం ఇచ్చేసినో అప్పటి నుంచి తిండి నీళ్ళు ఇంట్లో తినకుండా అయిపోయినాడు. తిండి నీళ్ళు తినకుండా ఉండిపోయినప్పుడు ఇంటికాడికి ఆవులు దొడ్లకి తోలేస్తే ఇంట్లో పోయి కూర్చుంటే ఏడు కూర్చుంటే అన్నే ఉండిపోయింది, అట్లే పడుకునేది. పెండ్లాంతో మాట్లాడిచ్చేలా, పెండ్లాంకు వీనికి దాంపత్యం తప్పయింది. అప్పుడు నుండి అన్నదమ్ముళ్ళు తల్లిదండ్రి తప్పులు పట్టినారు. ఏమిరా ఎట్లుంటివిరా నువ్వు, ఇప్పుడు ఈ విధంగా అయిపోయినావు, నువ్వు అన్న ఇంకేదన్నా ఇల్లు పెట్టుకున్నావు, నువ్వు ఒక పూట కూడా అన్నం తినలేదే అంటే దానికి ఏమి చెప్పలే, దానికి ఏమి చెప్పకుండా మతంగా ఉండిపోయినాడు. ఎలాంటి చెప్తే తలకాయ పల్లి చచ్చిపోతాం కదా అనేసి ఉండిపోయినాడు. అప్పుడు ఏం చేసినాడంటే అప్పుడు 1 సంవత్సరం 2 నెలలు ఉన్నారు. అప్పుడు భార్య వాళ్ళు తల్లిదండ్రి అన్నదమ్ముళ్ళు వచ్చినారు. ఈ ఊర్లో పెద్ద మనుషులు కూడా వేసినారు. అయ్యా మా బిడ్డని ఇంక మేము పెట్టము, తొడుకొని ముడుస్తాం, ఏడుండి మా బిడ్డకి ఏం ఫలితం అనేది లేదు ఉంటా, అది తొడుకొని ముడుస్తామంటే అప్పుడు ఈ ఊరు పెద్ద మనుషులు అప్పుడు కొన్ని తడవలు పంచాయతీ చేసినారు. ఇప్పుడు చెప్పండి, పంచాయతీలు చేసినారు. సరే ఇది లాస్ట్ పంచాయతీ అంటే అప్పుడు అదంతా కాదురా, ఎందుకు నీకు పెండ్లాంతో మాట్లాడలేదు, నువ్వు ఎందుకు పడకపోలేదు, ఎందుకు తిండి తినలేదు, నీళ్ళు తగలేదు అంటే వీళ్ళు ఏదో తలాకు ఒక మాట అడిగినారు. సరే మీరు ఇట్లా అడిగినప్పుడు నాకు కాష్టం వేర్చండా, కాష్టం మీద కొనుక్కుంటా, నేను చెప్పేస్తా అంటే వీడు పెద్ద దేవుడు వాడు ఉన్నారు కదా పెద్ద మనుషుల్లో, వాడా వీడు అని చెప్పేసి మాట్లాడి ఇదంటే సరే పోయి పేర్చండ్రా అనేసింది అన్నారు. సరే అని చెప్పేసిందే మొగిలేరుపల్లి పక్కలో కాష్టం పేర్చినారు. కాష్టం పేరిస్తే కాష్టం మీద పోయి కొనుక్కున్నాడు. అందరూ ఈ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళంతా మొగిలో పెట్టి చెప్పేసినాడు కదా అని చెప్పి చుట్టుపక్కల ఊళ్ళోళ్ళంతా పోయినారు. చుట్టుపక్కల ఊళ్ళోళ్ళంతా పోయి కాష్టం మీద కొనుక్కున్నప్పుడు చెప్తాను ఏనండి అని చెప్పినాడు. అప్పుడు మొగిలి దేవర కొండకి ఈ విధంతో గోవుతో పోయిన దానికి భగవంతుడు నాకు ఏడ ఆకలి అయితే నాకు అన్నం ఇచ్చినాడు, నేను ఏడు ఉండే రహస్యం కానీ చెప్తివంటే నువ్వు తలకాయ పగిలి చచ్చిపోతావు అనేసింది అన్నాడు. అందు గురించి కాష్టం వేసేయమన్నా, ఇదో చెప్పుదునా వద్దంటారా అనేసిందంటే అట్లంతగా చెప్పు అనేసింది అనే కొద్దిగా ఈ చరిత్ర అంతా చెప్పేసినాడు. చెప్పే కొద్దికి తలకాయ పగిలింది. తలకాయ పగిలి చచ్చిపోతే నా భర్త ఇటువంటి భక్తుడా అనేసింది. అన్న పోయి భార్య కూడా చనిపోయింది. భార్య చనిపోయినప్పుడు పక్కలోనే కాష్టం పెట్టి కాల్ చేసినారు. మళ్ళీ అప్పటి నుంచి వాళ్ళ చరిత్ర ఆడికి అయింది, ఆఫ్ చేసేసారు. ఆడికైంది వాళ్ళ చరిత్ర. మళ్ళీ ఆడి నుంచి ఈ గంటా ముహూర్తం అనే మా ఫోటోలో ఉంది. ఆ అమ్మ కొన్ని దినాలకు రాను ఊళ్ళ మీద పిచ్చిమెత్తుకొని వచ్చేది చేసుకుంటూ మళ్ళీ తెల్లవారితో లేచి తెల్లవారు పొడుస్తా ఉండింది. అప్పుడు ఏం చేసిందంటే అమ్మ కొన్ని దినాలకి నేను ఎంటబడినా, ఈ చుట్టుపక్కల ఊళ్ళో కొంత మనిషి ఎంటబడినారు. అప్పుడు ఏం చేసినామంటే వీడికి వచ్చి ఆ గేట్లు బిగించి ఈ గోళ్ళు కట్టి మెట్లు కట్టి వీటినంతా అభివృద్ధి చేసినాక ఇప్పుడు ఆయమ్మ చనిపోయినప్పుడు వయసు ఎంత అంటే 92 సంవత్సరాలు. ఆయమ్మ 22లో వచ్చిండేది. మళ్ళీ 71 సంవత్సరం ఇక్కడ చేసింది సేవ. 71 సంవత్సరం ఇక్కడ ఈ దేవుడు సేవ చేసింది. కానీ ఆయమ్మ పెళ్లి చేసుకొని భర్తతో దాంపత్యం లేకుండా మళ్ళీ 2వ పెళ్లి భర్తకు చేసి ఆయమ్మ ఈ జ్ఞానంలోకి వచ్చేసినప్పుడు అప్పటి నుంచి ఆయమ్మ ఒక పీఠాధిపతి మాదిరి ఇక్కడ ఉండిపోయింది. అప్పుడు సర్వము భగవంతుడే అని త్యజించి స్వామి సేవలోనే ఉండిపోయింది. అప్పుడు కొన్ని దినాలకు మేము డెవలప్మెంట్ చేయను, మంచం వేసి ఎన్నో కూర్చొని పెట్టేసి కొంత మనిషిని ఎన్నో పెట్టేసి వింట ఆయనకు దాపుగా మళ్ళీ దిగే పనిలే. కావాల్సినవంతా ఈ చుట్టుపక్కల ఊళ్ళో నేను కావాల్సినవంతా ఆయనకు చేరుస్తూ ఉంటుంది. మళ్ళీ పవనానికి రాను డెవలప్మెంట్ వచ్చాయంట. డెవలప్మెంట్ వచ్చినాక వాటి నుంచి కొన్ని పనులు ఆయనతోనే జరిగిపోయా. వెనకాల రాళ్ళు కొట్టేది ఉండే, సొందే లేదు ఉండే, ఇదంతా నేలే. కొండ మీద నుంచి
కొండ మీద నుంచి రాళ్ళు మోసి, ముగిల్లో నుంచి సిమెంట్ మోసి, వంకలో నుంచి ఇసుక మోసిండేది. మోసి ఈ డెవలప్మెంట్ వీటి వరకు ఆయన చనిపోయేదాకా కొందికి ఈ డెవలప్మెంట్ అంతా ఉండే అంట. ఆయన చనిపోయినాక మళ్ళీ రోడ్లు. ఎన్ని సంవత్సరాలు చనిపోయి ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది సార్. కొంచెం వెనుక ముందు 20 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఆయన చనిపోయినాక కొన్ని దినాలు మళ్ళీ ఆయన చనిపోయినాక మళ్ళీ మేము రాలా. ఆయమని ఏం చేసామంటే ఇక్కడ వెనకాల ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఏం చేసామంటే టీకే బస్ వానరు, ఈ దొరవర్లు ధర్మకర్త, తిరునామాల్లో వచ్చి 5 పీఠాసుపత్రులు ఉన్నారు. కాంపౌండ్ లోపలనే సమాధులు చేసినారు. ప్రతిరోజు ఆడ పూజ చేసేసి మళ్ళీ పోయి దేవునికి పూజ చేస్తారు అనేసి టీకే బస్ వానరు దొరవరకు చెప్పినాడు విజయ్ కుమార్ అన్న వాళ్ళ ఆయనకి. సరే అట్లా ఉంటే మీరు ఆన్నే సమాధి చేయండి అనేసి అంటే మళ్ళీ ముగిల్లో నుంచి ఎత్తుకొని వచ్చి వెనకాల సమాధి చేసినాం. వెనకాల సమాధి చేసిన నాడు ఇట్లా ఎండాకాలం, వాండకాలమే కాదు. ఆయన టీకే బస్ వానరు వచ్చా ఈ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి సమాధి ప్రత్యక్ష బొమ్మ ఎంగడిచ్చినాం. నల్లరాయితే ఆయన కొట్టించినాడు. సరే అనేసి ఆయమని ప్రత్యక్ష చేసినాడు. కొండ మీదనే 2 పొదులు వాన అంట. కొండ పైన 2 పొదులు వాన, చుట్టుపక్కల ఏడా లేదు. అప్పుడు దొరవరకు చెప్పా, చూసేసమే ఆయమ పవర్ ఎట్లాగో పార్వతి పరమేశ్వరులతో మాట్లాడేంత కెపాసిటీ ఆయనకు ఉంది. ఈ పొద్దు ఆ నిజ రూపం ఆయన మీకు తెలుసుకునింది అనేసి ఆయన చెప్పినాడు. ఆడి నుంచి 9 నెలలకి సమాధి చేసినాక 9 నెలలకి ఈ పక్క గ్రామస్తులంతా చేరి ఏడుంటే ఆయన వాన కూర్చోలేదు అనేసి సమాధిని పగలు కొట్టినారు. సమాధిని పగలు కొట్టి మంచము, ఆయన పసుపు కుంకుమ గిన్నెలు, ఆడ సమాధి పైన నంది ఈశ్వరుడు పెట్టిండు చిన్నది లింగారం. వాటిని అంతా ఎత్తుకొని కిందకి పోయి ఇప్పుడు ఆడ సమాధి కట్టినాము. ఆడ సత్తనం మాదిరి కట్టినాం చిన్నది గుడి. అక్కడ వచ్చినప్పుడు దాంట్లో ఏం చేసినాం, ఆడేం చేసినారంటే వీళ్ళు ఏం చేసినారంటే అమ్మవారిని ఎత్తుకొని వచ్చి ఆడ ఒక గుంతలో సకమక్కలు వేసి వాళ్ళ లింగాయతులు సకమక్కలు వేసి కూర్చొని పెట్టేసి 9 నెలలకు దించితే కదా నేనుంటే నేను మీరు దించుకోండి, నేనుంటే అపాయం, మీకన్నా అపాయం నాకన్నా అపాయం, వద్దు మీరు దించుకోండి అని చెప్పిన. మళ్ళీ సరే అని చెప్పేసి వాళ్ళు దించినారు. దించి ఆడ గుంతలో వేసి సక్కమక్కలు వేసి కూర్చొని పెట్టేసినారు. ఆయనకు 9 నెలలకు కూడా మొత్తం ఈ బూది పోసేసింటి మింట. ఈ బూది పోసేసింటే ఒక్క తావు కూడా చెక్కి జరిగినలా, మెతువు కానీ తూట్లు కానీ పురుగులు కానీ ఏమీ లేదు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ బూదిలో పెట్టేసింది కదా, క్లీన్గా మంచం మీద ఎత్తుకొని వచ్చి ఆడ గుంత దవ్వి గుంతలో పెట్టేసి మొన్న పూడ్చేసినారు. మళ్ళీ సరే కొన్ని దినాలకి ఆడ పూడ్చినారు అనేసి నేను ఆడ అడుక్కొని మళ్ళీ వచ్చి ఆ రూమ్ కట్టి సమాధి కట్టి మళ్ళీ దానికి కాంగ్రెట్ వేసి దానికి స్టైల్స్ గిల్చేసి మళ్ళీ ఆయమని ఆడికి ఇచ్చిపెట్టింది. మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ నాకు దొరవరు రాజన్న దొరవరు ఉన్నాడు. రాజన్న దొరవరు వచ్చి నాయన మాతో గానపైనది అనేసి మా ఊరికి 3 తరాలు వచ్చినాడు. వచ్చి ఈ డెవలప్మెంట్ ఏమున్నా నువ్వు చేసుకో, మాకు దీనికి సంబంధం లేదు, ఎప్పుడన్నా మా పిల్లకాయలు ఎవరన్నా వస్తే బేగాలు ఇచ్చేయి అని చెప్పినాడు. సరే అని చెప్పేసి ఆటి నుంచి మేము డెవలప్మెంట్ చేసుకుంటా ఇప్పుడు ఆ డెవలప్మెంట్కి రోడ్డు చేసినాము, నీళ్లు కరెంట్ ఇచ్చినాము, 3 ఫేజ్లో కరెంట్ ఇచ్చినాము, నీళ్లు పైకి 850 మీటర్లు పైపు ఇచ్చినాము. ఈ కరెంటు రావడానికి కారుకులు ఎవరు అంటే పెద్దరెడ్డి అడవి శాఖ మంత్రి ఆయన చిత్తూరు డియాపు జెడ్పీ చైర్మన్ వాసన్న, వీళ్ళతో కరెంటు రావడము ఈ రోడ్డు రావడము, రోడ్డు కూడా కాంట్రాక్ట్కి ఇచ్చేసి రోడ్డు కూడా వేసి ఇటాచి వచ్చి వేసి రోలర్తో తొక్కిచ్చేసింది. వీడి వరకు డెవలప్మెంట్ వాళ్ళు చేసిరి. నీళ్ల పైప్ కూడా ఉంది, అది ఎట్లా ఇదైంది? ఈ నీళ్ళ పైపా సార్? కొత్తూరు మంజన్న 10 లక్షలు ఇచ్చి 4 ఏళ్ళప్పుడే తీసి చేసినాడు. కొత్తూరు మంజు అంటే ఇప్పుడు కోలార్ ఎమ్మెల్యే ఆయన 30 ఏళ్ళప్పుడు ఇక్కడ వచ్చినాడు. 35 ఏళ్ళప్పుడు ఉన్నప్పుడు వచ్చినాడు. అప్పుడు నేను ఇక్కడ ఉన్నా. అప్పుడు ఏమంటే ఇప్పుడన్నా నీకు ఇబ్బంది వచ్చారటన్నా నాతో వచ్చి మాట్లాడి ఉన్నాడు. ఏమి ఇబ్బందులు రాలా, మనం పోలా. మళ్ళీ సరే అని చెప్పేసి నేను మనిషిని పెట్టింటాడు నాగరాజు అనేసి మళ్ళీ ఆయనకి నెంబర్ ఇచ్చి మళ్ళీ పంపిస్తే మళ్ళీ పోయి ఆయన పట్టుకొని ఈ మాదిరి నీళ్ళు లేవునా అయిపోయినాయంటే అప్పుడు ఆయన 10 లక్షలకి 1200 మీటర్ల పైపు, గోదావరి పైపు, హెచ్డి పైపు, టెస్మో మోటారు, దానికి సాటరు మొత్తం ఏకుజెట్టు బోల్ట్తో కూడా ఆయన తీసి ఆయనే లారీతో వేసి పంపించేసినాడు. మళ్ళీ ఇక్కడ దించుకొని అట్లే పెట్టుకొని ఉంటుంది. ఈ 4 ఏళ్ళు అట్లే ఉండిపోయా. ఇక్కడ మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేకుండా ఉండిందానికి ఉండిపోయా. ఈ తడవ పెద్దరెడ్డితో సహాయపడి చిత్తూరు డిఎఫ్తో సహాయపడి మళ్ళీ కరెంట్ కానీ రోడ్డు కానీ ఈ నీళ్ళు కానీ వచ్చింది. నీళ్లు రావడం కొత్తూరు మంజనతోనే. చాలా సంతోషం రెడ్డప్ప గారు, ఇంతవరకు ఈ దేవాలయ చరిత్రను మొత్తం చెప్పారు. సరే సార్, ఇప్పుడు స్వామివారిని చూపిస్తారా? చూపిస్తాం సార్.
సరే సార్, అట్లే లోపల పోదామా? లోపల పోయేసి. ఈ దేవుడి మహిమ ఏమేమి? దేవుని మహిమ ఏమంటే సార్, కళ్ళు తక్కువ కనపడిచిన వారికి 21 దినము 41 దినము ఉన్నోళ్ళకి ఈ నీళ్ళతో మొగాలు కడిగి 7 స్నానాలు చేసి 7 స్నానాలు చేసిన వాళ్ళు కళ్ళు వచ్చేసినాయి. తీర్మానం మెంట్లో వాళ్ళ నెమ్మలు కూడా ఇస్తాను నేను, ఆడవాళ్ళవి మగవాళ్ళవి. తీర్మానం మెంట్లో పట్టిపోయి వీడికి వస్తే వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళు కూర్చునేది, వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడేది. ఈ విధంతో ఉండే వాళ్ళు ఇక్కడ 41 దినము 21 దినంకి మెంట్లో స్టడీ అయిపోతుంది. ఈ అమ్మ మహిమ అది. అంటే ముందు పార్వతీదేవి మాత్రం ఉండింది. అవును సార్, పార్వతీదేవి స్వయంభు పార్వతీదేవి పార్వతీదేవి వండుకొని అప్పుడు ఇవంతా ఏమి లేదు సార్. మేకల దగ్గరికి పోయేది, దేవునికి గీక్కుండేది. అప్పుడు డెవలప్మెంట్ తక్కువగా ఏమి ముంటి మీద ఉండింది. మళ్ళీ ఏం చేరంగా ఈ గేట్లు పెట్టి ఈ గేట్లంతా పెట్టి ఈ మెట్లంతా కట్టి ఈ బండ్లంతా కొండ మీద నుంచి చేర్చి కిందకి చేర్చి కింద నుంచి సిమెంట్ తెచ్చి ముగిలో నుంచి సిమెంట్ పోసి ఇది చేసినాం సార్. అమ్మవారు ఇదేనా? అవును సార్, స్వయంభూ అమ్మవారు, స్వయంభూ పార్వతీదేవి ఈఎంఏ. ఇది ఇక్కడున్న అమ్మవారు ఉన్నప్పుడు ఈశ్వరుడు ఉండే ఉండాలాగేసి ఆ మహాతల్లి లింగహారాన్ని ప్రసిద్ధి చేసింది. లింగహారాన్ని గణపతిని చేసింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మనం ఉండేంత దూరమే సార్. ఇక్కడ ఖాళీ స్థలము ఇదంతా నీళ్ళే. ఇప్పుడు ఈ నంది ఉండేది నీళ్ళ మీదనే, ఇదంతా అన్నగుత్తి ఉండేది నీళ్ళ మీదనే. ఇది మొత్తం నీళ్ళు కింద లోపల గివి. ఇప్పుడు ఆ గివిలో కూడా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు అయితే అమ్మవారి చూడొచ్చు. ఈ నీళ్ళతోనే అభిషేకం చేసేది సార్. వేరే నీళ్లు తెచ్చి అభిషేకం చేయము. ఈ నీళ్ళు ఏమంటే వాళ్ళ కాలం వచ్చి ఈ బండ్లు సమానం వచ్చేస్తాయి. కింద బండ్లు ఉన్నాయి కదా, ఆ సమానం వచ్చేస్తాయి. ఇప్పుడు కట్టలు కట్టేసి బండ్ల పెట్టి బండ్ల మీద సిమెంట్ అలికేసి మళ్ళీ నందీశ్వరిని నీళ్ళ మీదనే పెట్టి వాళ్ళ అమ్మవారు ఉండే తావంతా కూడా ఆడి వరకు నీళ్ళు ఉన్నాయి సార్. అంటే ఇంతసేపు అప్పుడే మాకు ఇచ్చిన నీళ్ళు ఇవేనా? అవును స్వామి. ఈ నీళ్లు విభూతి లాగా ఉంది. నీళ్లు ఎట్లుంటాయంటే ఏడుండే నీళ్ళు కానీ ఆడుండే నీళ్ళు కానీ పసుపు రకం ఉంటాయి సార్ స్వామి. పసుపు రకంతోనే ఉంటాయి పైనంతా. లోపల ముట్టుకుని నీళ్ళు క్లీన్ గా ఉంటాయి. క్లీన్ గా ఉంది, కాకపోతే విభూతి వాసన వస్తుంది. విభూతి వాసన వస్తుంది. అది మామూలు అందరికీ రాదు. ఆ విధంతో భక్తులుగా మన బోటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం తాగినా కూడా ఈ బూది వాసనే వస్తుంది. అది ఇప్పుడు నేను తాగితే అంత మొత్తం విభూతి వాసన, అందుకనేసే ఈ బూది వాసనే వస్తుంది. దీంట్లో వచ్చిన భక్తులందరూ కూడా నీళ్లు ఈ రహస్యం పట్టిన వాళ్ళు ఒకరో 100కి 1000కి ఒకరో ఇద్దరు ఏమి ఈ బూది వాసన వస్తుంది అనేసి అవ్వ ఇక్కడ మంచం వేసి కొనుక్కొని ఉన్నప్పుడు పార్వతీదేవి కరెక్ట్ గా 12 గంటలకి వచ్చి అవన్నీ మాట్లాడుతుంది అన్నమాట. అప్పుడు మొగులి రేకులు మల్లెపూలు గమ 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 అని వాసన వస్తుంది. కొంచెంకి నువ్వు ఆయన శివుడు వచ్చేదాకా నువ్వు భోంచేసేలా, వాడు ఎవరు శివ అంటే ఇట్లా అంటుంది. వాడు ఎవరు శివ అంటే వాడి దగ్గర కూర్చుంటాడు, నిన్ను మర్చిపోయింటాడు. వాడు వస్తే దండి చంపిస్తాను కానీ పోమ్మా అంటుంది. ఓ కొట్టేది మనకు మనకు తెలుసు, మాట్లాడేది తెలియదు. ఏమో పుల్లు నిద్రలో ఉంటుంది ఎవరో పెద్ద అమ్మ. మళ్ళీ కొంచెంకి ఒక 20 నిమిషాలకి ఈ బూది పన్నీరు గమ 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 అని వస్తుంది. కింద నుంచి వస్తాడు ఆయన. వచ్చి అవ్వ తూర్పు కాలు పెట్టుకొని నిలబడుకుంటే కాలు కట్టి నిలబడుకుంటాడు ఉంటా. ఏమిరా ఎరువాడా బిడ్డ 1 గంట బిడ్డకి పోస్తే కదా, నువ్వు వస్తేనే కదా తిండి తినేది, నేను పోస్తే పెట్టేస్తావు, టయానికి వచ్చి తినేసి నువ్వు ఏడన్నా పోరా అనేసి ఇట్లే మాట్లాడుతుంది. ఒరే తనని మాట్లాడుతుంది అంట. ఆ అమ్మకి ఆడి వరకు భగవంతుడు తావిచ్చేసినాడు. ఆయమ్మ నేరుగా కూడా ఆ భగవంతుడితో వాళ్ళు రథం మీద పోయిండేది కూడా మనకు అగుపడిపోయింది. ఏడ దిగింది, ఏడొచ్చి మాట్లాడింది, అది చెప్పుకోకూడదు రహస్యాలు. మా ఇంటి పక్కలోనే వచ్చి రథంతో దిప్పేసి ఆయన 5 సోమవారాల నుంచి వేరే ఉండి పోతాడు ఒక పని చేయించేదానికి. వాడు ఏలేదు కదా నీకు, నువ్వు ఏం ఈ పోతే పోవద్దు, నువ్వు ఇంటికాడనే ఉండి వేరే వాడు వస్తాడు అనేసి 3 గంటల రేతుల్లో పార్వతీదేవి దక్షిణ పక్క ఉంది, ఉత్తర పక్క మహానుభావుడు ఉన్నాడు. ఏమో నడి మీద నిలబడుకోంది. మహాభాగ్యం మీకు కూడా. అప్పుడు మా భార్యని నీళ్ళు కాగమంటి పెట్టింది. నీళ్ళు వద్దింగా నువ్వు పనుకో అని చెప్పేసి నేను వచ్చింది ఈదిలో కూర్చుంటున్నాంట.
ఈ పక్క నుంచి ఎవరు వస్తారు, ఈ పక్క నుంచి ఎవరు వస్తారు అని చీదిలో కూర్చున్నా. ఈదిలోకి వస్తే మసలుగా 5:30 6 కంతా ఒక ఆయన జంగమూల ఆయన ఈ మూలేరుపల్లి అయింది వస్తా ఉన్నాడు ఉంటా. నేను దాకా చూసుకున్నాను కదా, నేను వస్తా ఉన్నట్లే ఏమన్నా ఇంత తెల్లారితో వచ్చేసినావంటే బో నువ్వు రా ఆ పోటుకున్న మమ్మల్ని బాబురెడ్డి అవసమాదికి స్టైల్స్ సిమెంట్ కూలి మొత్తం ఇచ్చేస్తాడంట. ఆడెవరి దగ్గరికి చిత్తూరు పోయినావంట, వాళ్ళు లేదంట, నువ్వు రా బో అనేసింది అన్నాడు. సరే అనేసి ఆయన కూడా నేరుగా పోతే అప్పటికప్పుడే సెటిల్ అయిపోయా. మొత్తం ఆ రీవైన దించేసా 2 రోజుల్లో పూర్తి చేసేసిందంట. అట్లా ఆ మహాతల్లి ఇది ఆయన చెప్పినాకనే నేను నిలిచిపోయినా, లేదంటే ఆపత్తి కూడా చిత్తూరు పోయిటాను ఉంటా. అంటే మేస్త్రి పని చేస్తా ఉంటే పని చేసేటప్పుడు ఆ పని ఇచ్చి పెట్టేసి పోయేది ఇంట. అంతవరకు ఆ విధంతో జరిగింది. ఆయమ్మ పవర్ అట్లాది. ఈ మహాతల్లి ఏమి కోరికలు కావాలన్నా ఇచ్చింది. ఈడ పెళ్లి కాని వాళ్ళకి, పెళ్లి కాకుండా ఉండే ఆడపిల్లకి కానీ మగపిల్లలకు కానీ కళ్యాణోత్సవంగా చేపిస్తే 15 దినాల్లో నెలకంతా పెళ్లి అయిపోతుంది. ఏమి లేదు. ఈడ పెళ్లి జరిగితే ప్రపంచంలో ఉండే 3 కోటి దేవతలు మొత్తం వస్తారంట ఈ పెళ్లికి. అంటే యుగాలు ఉన్నాయి కదా స్వామి, ఆ యుగాల్లో ఒక యుగంలో కలియుగం అప్పుడు పూను బంగారుపాలెం దొరవారు వచ్చి స్వామితో పాచికాలు ఆడుతా ఉండంట. గుర్రం మీద వచ్చి పాచికాలు ఆడుతా ఉన్నాడంట. అప్పుడు ఆ టైంలో పార్వతీ పరమేశ్వరికి దక్షిణ కాశీ అనేది మంది. కొంతమంది కాళాశ్రీ కంచి అంటారు, కాళాశ్రీ కంచి అంటారు. ఉంటాయి, పేర్లు ఉంటాయి. ఇక్కడి నుంచి అందరికీ లోపల సంబంధాలు ఉన్నాయంట, రోడ్లు ఉన్నాయంట. కాశీ కాడికి ఉన్నదంట, ఈ మహానుభావుడికి కాశీ కాడికి ఉన్నదంట రోడ్డు ఉంటా. ఈ నీళ్లు కూడా దీన్ని నీళ్లు అనకూడదేమో, గంగాదేవి తీర్థము, మహాతీర్థమే. ఈ తీర్థానికి కూడా మహిమ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను తాగినప్పుడు విభూతి వాసనే వచ్చింది. ఇక్కడ చూస్తే కూడాను ఎంతో పవిత్రంగా ఉన్నాయి నీళ్లు. అవునవును. దీనికి కూడా ఏదైనా మహిమ ఉందా? దీనికి మహిమ అంటే ఏమంటే సార్, ఒక అతనికి దద్దులు వచ్చేసినాయి, ఒళ్ళంతా చీములు పోసేసినాయి ఇంట. కొన్ని తావలు చీములు పోసేసినది, కొన్ని తావలంతా పుక్కలంతా అయిపోయింది ఒళ్ళంతా. ఆయన ఏం చేసినంటే అంతా తిరిగేసినాడు, కర్ణాటక తమిళనాడు అంతా తిరిగేసినాడు. తిరిగేసి లాస్ట్ దేవుని చూసుకొని పోయాక వచ్చినాడు. చూసుకొని వస్తే అప్పుడుదా కొత్తగా ఎవరు మెయింటైన్ చేసేది అంటే రెడ్డి ఆయన అంటే, సరే నన్ను చూపిస్తే ఈ మాదిరి అయిపోయింది ఎట్లా స్వామి అంటే, స్వామి 41 దినము నేను చెప్పిన పని చెయ్యి, 7 కానీ కుదరలేదంటే ప్రపంచంలో 80 కుదిరేలేదు. నీకు భగవంతుడు 100 ఏళ్ళు బతికినా దాంతోనే పోతా ఉంటా. మళ్ళీ ఇంటికి పోయి గుడ్డలు తెచ్చుకొని ఈ నీళ్ళు సన్నీళ్ళే స్నానం చేసి ఆ ఈ బూతి అంతా ఒళ్ళు పూసుకొని బొట్టు పెట్టుకొని ఆడ నాగలరాళ్ళ కాడ 11 చుట్లు తిరిగి మంచి తొలిచి దినానికి అంత తినమన్నా. మంచి తొలి తింటే 41 దినానికి ఏమి మామూలు ఒళ్ళు అయిపోయింది తింట. ఈ నీళ్ళ చరిత్ర దీంట్లో వచ్చి షుగర్ ఉండేవాళ్ళు కానీ, ఒళ్ళు ఆరోగ్యం సరిలేకుండా ఉండేవాళ్ళు కానీ ఈ నీళ్ళు కానీ కొంచెం వాడుతా వస్తే వాళ్ళ ఒళ్ళులో ఉండేదంతా క్లియర్ అయిపోతుంది తింట. అంటే మనం మోటార్లో వచ్చే నీళ్ళు కాదు కదా, కొండలో నుంచి వచ్చే నీళ్ళు చూసాం కదా ఇప్పుడు. ఆ విధంగా ఈ నీళ్ళే అభిషేకం చేస్తాం. ఈ నీళ్ళు ఎప్పుడు కావు, అయిపోయే పరిస్థితి రాదు. ఒకవేళ అయిపోయే పరిస్థితి ఉంటే వాన పడిపోతుంది. ఆ కొందికి నీళ్లు దీని సమానం 4 ఏళ్ళ కిందకి ఇవంతా నీళ్లు మొత్తం అనుకుంటాయంట, ఉచిపోతే అయిపోతాయి. ఆ విధంతో ఇది చేస్తాం. ఈ కళ్యాణోత్సవం కార్తీక దీపం అప్పుడు కళ్యాణోత్సవం చేపిస్తాం. మళ్ళీ ఇప్పుడు పౌర్ణాలకి వేరేనప్పుడు కళ్యాణోత్సవం చేపించాలని వేరే వాళ్ళు అడుగుతా ఉన్నారు, చేపిస్తాం. కానీ ఈడ కళ్యాణోత్సవం చేపించిన వాళ్ళు కుటుంబరాలంతా ఆడికాడికో ఎదిగిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఫోన్ చేసేవాళ్ళు నాకు 14 నిమిషాలకు ఫోన్ చేస్తారు, అంటే దానికి ఏం కావాలి పండగకి అనేసి. అలా అన్నీ ఉన్నాయినా, అన్ని అయిపోయినప్పుడు చెప్తాను నేను. మనకు 300 మూటలు బియ్యం స్టాక్ ఉన్నాయి, 150 కేజీలు కందిపప్పు ఉంది. అంటే ప్రతిరోజు అన్నదానం కూడా ఉంటుంది. ప్రతిరోజు నిత్య అన్నదానం. ఎంత రేయి కన్నారని ఎంత పువ్వులు కన్నారని 12 గంటల రేతికి వస్తారు, 1 గంట రేతికి వస్తారు. అప్పుడు వాళ్ళకి అన్నం పోస్తూ పండ పెట్టేది లేదు అంట. ఇంత దూరం ఈ అడవిలో ఇంత దూరం అంత రాత్రుల్లో కూడా వస్తారా భక్తులు? సార్ ఒక తడవ పవనానికి రండా, 24వ తేదీ పవనము, మళ్ళీ పవనం ఎప్పుడు చెప్తాము. ఒక 6-6:30 కూర్చుంటే రేయంతా కోలాట్లో భజన్లో తెల్లగా తెల్లారేదాకా అన్నదానం. తెల్లారిని కూడా తింటానే ఉంటారు, పోయే వాళ్ళు పోతానే ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తానే ఉంటారు. ఏనుగులు దావలోనే నిలబడుతున్నాయి, ఎవరిని ఏం మాట్లాడించలా. ఎలుగుట్లు ఉన్నాయి, ఏం మాట్లాడించలా. పుళ్ళు ఉన్నాయి, చూసినారు, ఏం మాట్లాడించలా. వాళ్ళ పాటికి వాళ్ళు వస్తారు. ఆయన అనుకొరకు ముండినప్పుడు ఏం ముట్టుకుంటారే పార్వతి అమ్మ అంతా ఆయన వాహనాలే కదా, ఏం ముట్టుకోవు. అందు గురించి ఏ కార్యం అనుకున్నా ఒక్క దినము
అన్న నాన్నకి నేను పెట్టిన నాగరాజానని కందిపప్పు 25 కేజీలు తీసుకొని పోదా అని ఆయన ఏం చేసినట్టే 5 కేజీలు తీసుకొచ్చినాడు. 5 కేజీలు తీసి సాంబార్ చేసేసినారు. జనాలు జాస్తి అయిపోయినారు, సాంబార్ అయిపోయింది. ఏం నాగరాజన్న నేను 25 కేజీలు తీసుకురామంటే 5 కేజీలు ఇచ్చినామంటే జనం తక్కువ వచ్చేస్తాడు అన్న అని. ఎట్లా ఇంకా పలనూరు బావులో లేదు దీనికి బావులో ఎట్లా అని చెప్పేసి ఆ అరుగు మీద అరుగు మీద కూర్చొని ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి 20 కేజీలు కందిపప్పు ఎత్తుకొచ్చి నా పక్కన పెట్టి అంట ఆయన్ని ఆడికి వేసుకొని అంటే ఈడికి వేసుకుంది గాజులు, వీడి నుంచి ఇటు గాజులు వేసుకుంది, బుట్టాలు చీర కట్టుకుంది, పసుపు పూసి కుడిచింది. ఇవంతా పసుపు చేయలే ఆయనకి, ఈ అరిచేలు కూడా పసుపే చేసేసింది. సరే అని చెప్పేసింది అనేసి బొట్టు ఎంత ఉంది అంటే ఎంత ఉంది బొట్టు ఉంటా ఆ కుంకుమ ఎట్లా కుంకుమ అంటే నల్ల కుంకుమ, ఒక్క కలర్ కుంకుమ ఇంత ఎడలుకున్నది. అవా యా ఊరు అంటే నాయన నాది కర్ణాటక నాది, అందు గురించి ఇంటికాడ 12 పప్పు ఇది దేవర పండుగ ఎత్తుకొని వస్తామనేసి 2 పవనాలు తప్పించిన మా కొడుకులకి చెప్పిన వాళ్ళు రాలేదు. అందు గురించే ఈ పొద్దు నేనే ఎత్తుకొని వచ్చేసిన ఆయన అనేసి ఆ యావ పేరు చెప్పే రాసుకొని ఆవ పేరు మైక్లో చెప్పండి అంటే నాయన నా పేరు మైక్లో చెప్పకూడదు, నా పేరే ఎవరికి తెలగడదు, నేను వచ్చిన ఇచ్చిన సరేనా వచ్చిన ఉపయోగించుకో దేవుని దర్శనం చేసుకుంటా భోజనం చేస్తా పోతాను అనేసింది అనింది. సరే నాకు ఒళ్ళు కొంచెం మారా, లేదు ఈ అమ్మ మన మనిషి కాదు అని చెప్పేసి మోటిప్ చూస్తే మన నాటుపప్పు చేనులో పండిన పప్పు ఉంటా కందిపప్పు. సరే నేను మోటిప్ చూస్తే మన నాటుపప్పు అరే అవ్వ దర్శనానికి పోయింది అనేసి దర్శనానికి ఇక్కడికి వచ్చింది, నేను చూసుకోకుండా ఇట్లా వచ్చింది, మళ్ళీ వచ్చేటప్పుడు రాలేదు ఉంటా. మరే ఈ దావంటి వచ్చి ఆ దావంటి కూర్చుందేమో అని చెప్పి ఈ దావంటి వచ్చి మళ్ళీ ఆ దావంటి అట్లా పోతారు కదా అని చెప్పేసి అనేసి నేను అన్న కాడ లైన్లో పోయి చూస్తే లైన్ లేనే లేదు. ఒక అవ్వ ఏమన్నా వచ్చిందా మొత్తం ఇది కుంకుమ పెట్టుకుంది, పసుపు కాళ్ళకి చేతులకి పూసుకుంది, గాజులకి వేసుకుంది అంటే నువ్వు మేము చూడలేదని అంటారు. మళ్ళీ ఇంకా మేము ఆయన నిలబడిన తావా పాత పూజ చేసుకొని కర్పూరం అంటించి పాత పూజ చేసుకొని తల్లి ఉన్నావు నువ్వు లేకపోతే మేమేం చేసేదని కాదు అని చెప్పేసి మొక్కొని చేసి అట్లా అరగంట సేపు కానీ జ్ఞానం చేస్తే ఈడ లేనిది ఎవరో వస్తారు ఎవరో ఇచ్చేస్తారు. అరగంట సేపే జాస్తి చేయాల్సిన పనిలే, అరగంట సేపు రెడ్డన్నా నీకేం కావాలా వస్తా ఉన్నాం తెస్తాం. అందుకే ఆ విధంగా ఉంది కాబట్టి ఇంత కొండ పైన కూడా ఇన్ని సౌకర్యాలు సమకూరింది ఉన్నాయి. దీంట్లో ఒక పని ప్రతి ఒక్కరూ స్వామి వచ్చిన వాళ్ళు వృధా తినేసి మటుకు పోరు. వాళ్ళు చెప్తే అంటారు 100, 50, 200, 500, 1000 లేదు బియ్యం ముట్టలు తెచ్చేవాళ్ళు, పనులు, కార్లు వస్తాయి, ఆటోలు వస్తాయి, బులోరాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక ఊరు వాళ్ళు వచ్చినారంటే 10 మూటలు 5 మూటలు ఆ ఊరంతా జరిగి వసూలు చేస్తారు, ఎత్తుకొని వచ్చేస్తారు. మిరపండ్లు మిరపకాయలు, చింతపండు, ఉప్పు, జీలకర్ర, మిరియాలు అన్ని తెచ్చేస్తారు, అన్ని రకాలు తెచ్చేస్తారు. తెచ్చి అవునా ఇందనా అంటారు, వాళ్ళ పేర్లు వేసి మనము రసీదు చింపించేస్తాం. వాళ్ళు మనవలు పిలుస్తారు, రెడ్డన్నా నువ్వు మా ఊరికి రా అనేసి శ్రీనివాసపురం ఒక ఆయన ఇక్కడికి వచ్చినాడు. రెడ్డన్నా నీకేం కావాలన్నా రాగులు ఏదన్నా ఒక 6 క్వింటాలు 1 క్వింటాలు పంపించిన అంటే 4 క్వింటాలు రాగులు వేసుకొని వచ్చేసినాడు ఆయన అంట. 3 ఏళ్ళు అయింది ఆ రాగులే తింటా ఉన్నారు. వీడికి ఎవరన్నా వచ్చి అయ్యా మాకు సౌకర్యం ఉందమ్మా మాకు సంగటి చేసి పెడతారంటే వాళ్ళకి సంగటి చేసి పెడతాం. ఈ ఆష్టపడేవాళ్ళు లేరు. ఇక్కడ ఉండేవాళ్ళు అయ్యా ఇంత రేతుల్లో నువ్వు వచ్చినావు మేము ఎందుకు లేచేది మేము చేయము అనేసి లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు లేచి దీంట్లో ఒక పని ఉంది, కట్టిపోయి ఉంది, సిలిండరు గ్యాస్ ఉంది, కరెక్ట్గా అయిపోతే రెడీగా పెడతాం. 100 జాములో ఎవరన్నా వచ్చిన 10 మంది మీరు కట్లు మంట చెప్పడానికి గ్యాస్ మీద చేసి వాళ్ళకి పెట్టేయండా అనేసింది. సార్ ఉప్పు కాడి నుంచి అగ్గిపెట్టి కాడి నుంచి ఇది ఉన్నది ఇది లేదు అని పెట్టేసినామంట. ఒకే తడ 5,000 మంచి దాన్ని 10,000 మంచి దాన్ని స్టాక్ పెట్టేసినాం. ఆ విధంతో అంతా అమ్మవారి కృప అంతే. అంటే దీంట్లో ఏమేమంటే అలిగి ఇక్కడనే ఉండిపోయింది. తేరు నాడు ఏం చేస్తారంటే గంగాదేవిని ఈశ్వరుని మెరుగు చేస్తారు, తేర్లు పెడతారు. ఈ కొండ సరిగ్గా వస్తే కానీ వెనక పక్కకి ఇట్లా వస్తే సైడ్కి వస్తే ఈ దావ నేరుగా వచ్చినప్పుడు గలగల అని రక్త చేరే ఊగేసి ఇట్లా వాలి ఇట్లా కూర్చుంటుందంట అంట. అంటే ముందు ఇప్పుడు లేదు ముందంతా ఈ అమ్మ సూపుకి కొండ ఆర్తిచ్చేదంట. ఈ అమ్మ
ఆరతి ఈ అమ్మ కొండార్తి ఇచ్చేదంట. ఆ నేరుకు వచ్చినప్పుడు కొండార్తి ఇచ్చేదంట మహానుభావునికి, గంగాదేవికి. కానీ ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కడుపులో ఉన్నా ఇచ్చేదంట. అందుకు ఇప్పుడు ఏమంటే ప్రతి తేరునాడు వాళ్ళు అక్కడి నుంచి కొండార్తి ఇస్తారు, మేము ఇక్కడి నుంచి కొండార్తి ఇస్తామంట. ఇస్తాం. ఏం లోటుపాట్లు అనేవి లేదు. ప్రతిరోజు కోతులకి 10 కేజీలు బియ్యం వేసి ప్రతిరోజు 360 దినాలు పెడతాం. కోతులకనే వానర్లకనే ప్రత్యేకము. దాంట్లో ఏమంటే పురుగులు పడిండేవి, ఊసిపోయిండేవి అవంతా చేయము. క్లీన్గా మలిచి, క్లీన్గా 2-3 తడవలు కడిగి, క్లీన్గా వానలు సగడానికి తెల్లవారు తడవ, మధ్యాహ్నం ఒక తడవ, సాయంత్రం ఒక తడవ వస్తాయి. 3 గుంపులు ఉన్నాయి. ఒక్కొక్క టైంకి ఒక గుంపుకి వస్తాయి, ఒక గుంపుకి ఆవిడ పెట్టి అప్పుడు చేస్తాం. ఇందుకు ఇట్లా చేస్తూ అన్నదానానికి రోజుకి 3 మనిషికి 150 మనిషికి తగ్గే పరిస్థితి ఉండదు. పౌర్ణం వచ్చిందంటే 2000 మనిషి కాడికి తగ్గే పని ఉండదు. భజనలు, కోలాట్లు అన్నీ ఉంటాయి. ఆ విధంతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నదానానికి మొత్తం అంతా వచ్చే బియ్యం అంతా ఎక్కడ పెడతారు? ఇక్కడ స్టోర్ రూమ్ సార్. ఇది స్టోర్ రూమ్. ఈ స్టోర్ రూమ్ చూడండి. ఈ స్టోర్ రూము ఇదే సార్ స్టోర్ రూము. ఈ పక్క ఉన్నాయి, ఈ గోడ పడగకి ఉన్నాయి, ఈ పక్క ఉన్నాయి. మళ్ళీ టౌన్ లో 50 మూటలు ఉన్నాయంట. పొలంనేరులో 50 మూటలు ఉన్నాయి. ఇవి కాకుండా 50 మూటలు ఉన్నాయి. ఇక్కడ ఈ అమ్మకి ప్రతిరోజు నైవేద్యం పెట్టి ఆయమ్మ అమ్మ ఏమన్నారు? ఏం పేరు? గంటే మూర్తమ్మ. గంటే మూర్తమ్మ. ప్రతిరోజు ఈ రూమ్ తుడిచేసి ఆయమ్మకి నైవేద్యం పెడతాం. దేవునికి నైవేద్యం. ఆయమ్మ ద్వారానే మీరు వచ్చారు? ఆయమ్మ ద్వారాతోనే మేము వచ్చినాం. అదే. నువ్వు చనిపోతే ఇంకెవరు అవ్వ చేసేది అంటే ఎవరో వస్తారు, ఎవరో చేస్తారులే నాయనా, నీకెందుకు అనేసి చెప్పి అనేసి పోలవరం తీసేద్దామా. ఈ కార్తీక నెలలో దీపం పెట్టే స్తంభం ఉంది, పైన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. నీళ్లు కింద నుంచి నీళ్లు వచ్చి పడే కోనేరు ఉన్నది. అక్కడంతా మనం చూడొచ్చు. సార్ ఇక్కడ వచ్చి ఒక టైంలో ఇస్కోల్ పిల్లకాయలు టీచర్లు దొరికిచ్చినారు సార్. ఈ సదరం ఉండింది ఈడ. ఈ సదరం ఉంటే ఇస్కోల్ పిల్లకాయలు ఏం చేసినారంటే ఒక 2 ఆడపిల్లకాయలు వచ్చి ఆడ లోడినారు. ఈ సదరం ముందు ఉన్నప్పుడు లోడితే ఆడ నీళ్లు మాదిరి ఊరినాయి. ఊరినప్పుడు అవని దొరకొచ్చి చూపించినారు. అవ్వ ఇక్కడ నీళ్లు వస్తా ఉన్నాయి అనేసి. అప్పుడు అవ్వ ఏం చేసిందంటే ముంచుతా ఉంటే వస్తా ఉండేది నీళ్లు. అప్పుడు మనుషులు పెట్టి నంది ఉన్నది, లింగహారం ఉన్నది, అవ్వ బొమ్మ కూడా లోపల ఉన్నది, నీళ్ళలో ఉన్నది. మళ్ళీ ఇంకా ఈ అవను కూడా నంది, ఈశ్వరుడు ఇక్కడ నీళ్ళలో పెట్టినాం. అవ్వ విగ్రహం కూడా నీళ్ళలోనే పెట్టినామంట. ఇప్పుడు ఏమంటే ఈ నీళ్ళు వచ్చి తాగేది వంటకి అంతా ఈ నీళ్ళే. ఆ విధంతో ఇక్కడ చేస్తాం సార్. ఇది నంది సార్. ఇది నంది, ఇది తల, కొమ్ములు ఇవి, నోరు, ఇది నోరు, చెవులు ఈ పక్క ఆ పక్క చెవులు, ఈ చెవులు ఈ పక్క ఆ పక్క చెవులు. దీంట్లో ముందర కాలు జబ్బొచ్చి ఇది ఇట్లా మడేసుకొని ఉండేది. ఇది దీనికి వచ్చి గొట్టి ఇట్లా ఏనే ఉన్నది చూడండి. గొట్టి కూడా దానికి ఆనవాళ్ళ మాదిరి గుట్టి కూడా ఉన్నది. గొట్టి ఈ ఎనుగు జబ్బొచ్చి ఇది వచ్చి ఈ కాలు వరకు వచ్చింది. ఇట్లా మడుచుకోండి, అది ఇట్లా మడుచుకోండి. అది తోక ఆడి నుంచి ఇట్లే వచ్చి గోపురం కాడి నుంచి ఇట్లే ఈ పక్క ఇట్లా పడుకుంది. సేమ్ ఆ పక్క కూడా ఇట్లే ఉంది. ఒక నంది 2 తలలో, 2 శరీరాలు, ఒక తల. ఇంక ఏడా లేదు. అదే 2 తలగా ఏడా లేదు ఉంటా. అవును. ఆ విధంతో అది నమిలి సార్. అది వచ్చి నమిలి మొత్తం ఆ కన్ను గాని, ఆ రూపం గాని, ఈ రేఖలు గాని అంతా ఎట్లున్నది చూడు. సహజంగానే గుంట్లో తన ఇచ్చనాటిగా పుట్టిండేవి ఇవి. తన ఇచ్చినట్టుగా పుట్టిండేది సార్. వీటి నుంచి మళ్ళీ ఇట్లా గాని వచ్చినామంటే ఇది పుట్టకాడ దీంట్లో బిడ్డలు లేని వాళ్ళు సార్ ఉయ్యాలు కట్టిండేది. ఉయ్యాలు కట్టి
ఉయ్యాలు కట్టి పోయిన వాళ్ళకంతా బిడ్డలో ఈ మొన్ను ఉండ చూడు, ఈ మొన్ను కొంచెం తీసి రంగులు దాన్ని వస్త్రగానం చేసి నోట్లో వేసుకొని నీళ్లు తాగేసిపోయిన వాళ్ళు ఆ నెలలోనే గర్భవతి అయినారు. దీంట్లో మన పొలం నెలలోనే ఉన్నారు సార్ ఏ అని వెంకటేశ్వర అనేసి మదనపల్లి రోడ్లో. ఆయన ఏం చేసినాడంటే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టినాడు కొడుకుని కోడాలి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బిడ్డలు కాల. వాళ్ళ ఇల్లు నేను కట్టినా ఈ మాదిరి బిడ్డలు కాలేదు ఎట్లా అనేసి రాను సార్ దేవరకొండకి ఇవ్వాల్సింది వాళ్ళే, వాళ్ళు తడ అడుకుంటుంటే సరే ఆయన వచ్చినాడు, ఆయన పెళ్ళాము కొడుకు కోడాలు. ఆ బుట్లో మామిడికాయల కాలం అయితే పార్వతి పరమేశ్వరం దగ్గర ఉండి 2 పండ్లు ఎత్తుకొని వచ్చినాయి. నేను ఎత్తుకొని వచ్చి మా 7 కర్పూరం అంటించి టెంకాయ కొట్టి 7 మొక్కమ్మని చెప్పేసి కొంచెం మొన్ను పుట్ట మొన్ను రంగులు ఇచ్చి ఆయమ్మని పైట గొంగ మీద చేపెట్టుకోమని తీసుకొని ఒక గలాసులోకి కొన్ని నీళ్ళు ఎత్తుకురమ్మని దాంట్లోకి వేసి కలబెట్టి తాగేయమ్మా అనేసిందంటే తాగేసింది. సరే పైట గొంగ పట్టమ్మని చెప్పేసి 2 పైట గొంగ పెడితే 2 మామిడి పండ్లు ఒకే తడ విసిపెట్టేసిన కొంగులేకి ఇంట. ఇప్పుడు 20 దినాలు అయింది, అమ్మడాలి బిడ్డలు, ఒక ఆడబిడ్డ ఒక మగ బిడ్డ. బిడ్డన్నా కొండకి ఏమేమి కావాలో చెప్పు నేను చేపిస్తాను అనేసిందే చెప్పినాడు. అంటే వాయింది జగటికి 3 నెలలే ఉన్నాయి మదనపల్లి రోడ్డుకి 5 ఎకరాలు ఉన్నది. ఈ పొద్దు 1 ఎకరా వచ్చి 6 కోట్లు 7 కోట్లు అమ్ముతుందంట. నీకేమేమి కావాలో మేము పెట్టిండే ఖర్చు పోయింది, ఇప్పుడు నువ్వు మాకు భగవంతుని దగ్గర చూడుకుని చూపించినావు కాబట్టి అనేసిందంటే. మొన్న నీళ్ళు బాయికి ముందుగానే సార్ ఇసుకోళ్ళు చిన్నపిల్లకాయలు కేజీ ఒకటి వేయాలి సార్ అంటే ఏం కావాలి నీకు, 1 టన్ను కమ్మి కావాలి సార్ అంటే టన్ను కమ్మి అప్పటికప్పుడు కమ్మని ఫోన్ చేసింది, అప్పటికప్పుడు బండి రమ్మని వేసుకుని పుడిచిందంట. ఇక్కడేం నీళ్ళు ఇది కోనేరా సార్, ఇక్కడ దొన మాదిరి ఉండింది సార్. దొన మాదిరి ఉన్నప్పుడు ఇక్కడ నీళ్ళు లేదు అనేసి ఇబ్బంది పడతా ఉంటే టేకు మంది ఆయన ఒక ఆయన ముగిలప్ప అని టేకు మందం అయింది, టేకు మందం ఆయన ముగిలప్ప అనేసి ఆయన నేను కట్టిస్తాను ఆయన అనేసి ఇంత మటుకు నీళ్ళు నిలిచేట్లుగా ఆయన కట్టించినాడు సార్. ఆయన కట్టించినప్పటి నుంచి నీళ్లు తగ్గకుండా ఉన్నాయి. ఇప్పుడు చాలా గలీజ్ అయిపోయింటే మన వీళ్ళంతా చేరి ఇక్కడుండే వాళ్ళు చేరి క్లీన్ చేసి మొత్తం మళ్ళీ కొత్త నీళ్ళు వదిలేం అని ఆ విధంగా చేసినారు సార్. మళ్ళీ ఆటి నుంచి పైన సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టినారు సార్. పొలంనేరు ఆర్టీసీ డిపో వాళ్ళు వెంకటేశు నేతాజీ ఆర్టీసీ డిపోలో పనిచేసే ఉద్యోగస్తులు చందాలు వేసుకొని పైన సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టించినారు సార్. శ్రీవల్లి దేవసేన సమేతంగా వాళ్ళే వచ్చి ప్రచారం చేసేసినారు సార్. అబద్ధం అంతవరకు మళ్ళీ ఇంకా పైన దీపం పెట్టేనప్పుడు కార్తీక దీపం పెట్టేనప్పుడు పైన స్తంభం కట్టినాం సార్. 25 అడుగులు 30 అడుగులు ఎత్తు కార్తీక దీపానికి దాని మీద బంగారుపాలెం దొరవూర్లు వంశపారపర్యంగా మొగులుకుండే వాళ్ళు దొరవూర్లు విజయ్ కుమార్ అనేసి ఆయన వచ్చి దీపం అంటిస్తాడు సార్. మనం అన్ని రెడీ చేస్తే అట్లా చేస్తాడు సార్. సరే సార్, చాలా ధన్యవాదాలు రెడ్డప్ప గారు. నమస్కారం సార్. స్వామి, ఇంతవరకు ఈ దేవరకొండ గురించి అన్ని విషయాలు మాతో చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మహాభాగ్యం స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.